ఇన్ని విషయాల్లో అక్కరకు వస్తుందా? రాదు. సో దాని మీద కూడా కంప్లీట్గా ఆనుకోవడానికి వీలు. అవసరం కోసం కావాలి కాబట్టి తినేదానికి, ఉండేదానికి, కట్టేదానికి, నీడ కోసం కొంచెం ఏదో బ్రతకాలి కదా, చక్రం దొరలాలి కదా, దానికి అవసరం, ప్రాబ్లం లేదు. కానీ అదే బ్రతుకై పూర్తిగా మనం దాని మీద ఆనుకుంటేమా అంతే సంగతులు. మనిషి మీద ఆనుకున్న వాడికి నెమ్మది ఉండదు. డబ్బును ఆధారం చేసుకొని బతికే వాడికి నెమ్మది ఉండదు. ఇంకా పోతే దేవుని దగ్గరకు చేరేదానికి, దేవుని రాజ్యానికి మనం హక్కుదారులు అయ్యేదానికి యేసుక్రీస్తు రక్తమును గాక తమ స్వీయ నీతి, తమ స్వీయ పరిశుద్ధత, తమ స్వీయ కార్యాలను ఆనుకునే వాడికి కూడా నిత్య జీవం ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు ఉన్నాయి. అయితే ఒక్కటే చెప్తా, యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో ఒక్క మాట ఉందండి. 26:3, యెషయా గ్రంథం 26:3 ఒక్కసారి చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఎవరి మీద ఆనుకొని ధైర్యంగా బోధించారు? ప్రభు మీద ఆనుకొని. దేవుని మీద ఆనుకున్న వాడికి ధైర్యం ఉంటుంది, ఎంత భయంకర పరిస్థితుల్లో కూడా. అర్థమైందా? ఎందుకంటే ఆపత్కాలములో డబ్బు అక్కరకు రాదు, మనుషులు అక్కరకు రారు, ఎవరు ఏ విధమైన అక్కరకు రారు. కానీ దేవుడు అన్ని వేళలా మనకు సమీపస్తుడై కాపాడటానికి నిరంతరం సమర్థుడై మనల్ని వెంటాడుతూ ఉంటాడు. మనుషుల్ని నమ్ముకున్నాడు, మరి దేనన్నా నమ్ముకున్నాడు, ఒకరోజు సిగ్గుపడే అవకాశం ఉందేమో, కానీ జీవం గల దేవుని నమ్ముకున్నవాడు సిగ్గుపడే పరిస్థితి ఆయన రానివ్వడు. ఒకవేళ తాత్కాలికంగా కొంత అవమానం ఎదుర్కొన్నా, అవమానపరిచిన వాళ్ళ ఎదుటే మళ్ళా తన బిడ్డ తలను పైకెత్తి వాళ్ళ తలలు దిగేటట్టు ఆయన చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన చేస్తాడు అట్లా. కాబట్టి మనుషుల్ని నమ్మినోడు పాడవుతాడేమో, కానీ దేవుని నమ్మినోడు పాడు కాడు. గట్టిగా చెప్పండి, పాడు కాడు. ధైర్యం పొందుతాడు, పూర్ణ శాంతిని అనుభవించే అవకాశం ఉంది దేవుని మీద అనుకున్నోడికి. సైతానుగాడు ఎంత దుర్మార్గుడు అంటే, ఈ ఒక్క మాట మనసు పెట్టి బాగా వినండి. అంటే మిగిలిన పోగొట్టమని కాదు, ప్రత్యేకంగా వినండి. ఏమీ లేని విషయాలనే తీసుకొచ్చి మనల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేయడానికి వాడు చాలా కుట్ర చేస్తాడండి. ఒక రోజులో 4-5 రకాల విషయాలు తీసుకొచ్చి మనల్ని మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు మైండ్ గేమ్ ఆడతాడు. వాడు మనకు మెంటల్ టార్చర్ చూపించడానికి ఎక్కువ ఇష్టపడతాడు సాతాను. మళ్ళీ చెప్తున్నా, మనకి మానసిక ఒత్తిడి కలిగించడానికి ఎక్కువ ఇష్టపడతాడు వాడు. సమస్యలు నిజంగా మనం ఆలోచించి జుట్టు పీక్కునేంత సమస్యలు కావు. అయినా సరే వాటిని భూతద్దంలో చూపించి నీ హృదయంలో నెమ్మది లేకుండా భయానికి గురయ్యేటట్టు వాడు తరచుగా ఏవో ఒక మాటలు నీ చెవిన పడేటట్టు చేసి నిన్ను అశాంతికి గురి చేసి మానసిక ఒత్తిడికి లోనైపోయి భయములో బ్రతికేటట్టు చేస్తాడు వాడు. అందులో వాడికి చాలా ఆనందం ఉంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు 1కి 100 సార్లు చెప్తా, మర్యాదగా నీ ఎదుటికి సైతానుగాడు తీసుకొచ్చే వాటి వేటి మీద కూడా నువ్వు లక్ష్య పెట్టకుండా నా మీద అనుకో. ఏమన్నారా అని ఆయన ఉన్నాడు అను, ఒక్కటే అను. ఏదన్నారా అని నా చెవికి ఏదన్నా వినబడని, ఏ భయం, ఏ సమస్య, ఏ ఇబ్బంది ఏదన్నా రాని సరైన సమాధానం చెప్పగలిగేవాడు ఆయన ఉన్నాడు, నాకేం ఇబ్బంది లేదు అని పలుకు. అలాగనే నమ్ము, అలాగనే ఉండు. అప్పుడు నువ్వు నా శాంతిని అనుభవించగలుగుతావు. అలా కాకుండా ఇటుపక్క వినబడేదానికి కదిలిపోయి, ఇటుపక్క వినబడేదానికి కదిలిపోయి, నువ్వు ఎంత కదులుతుంటే అంతగా వాడు తెచ్చి వినిపిస్తూ ఉంటాడు నీకు.
నువ్వు ఎంత కదిలిపోతావో, ఎంత భయపడుతుంటావో అంతగా తీసుకొచ్చి నీకు అవి వినిపిస్తూ ఉంటాడు వాడు. మెంటల్ టార్చర్ అన్నమాట. చివరికి నీకు పిచ్చెక్కినా డౌట్ లేదు, ఎక్కిస్తాడు వాడు. అలా ఎక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మతి భ్రమించి దెబ్బతిన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నిటి నుంచి మనం తప్పించుకొని భయరహిత జీవితం పొందాలన్నా, పూర్ణ శాంతిని అనుభవించాలన్నా ఆయన మీద ఆనుకోవటం ఒక్కటే మార్గం. ఏంటి, అతను హ్యాండ్ ఇచ్చాడుగా, పాపం బాగా నమ్మినట్టున్నావు, హ్యాండ్ ఇచ్చాడుగా, అప్పుడు నువ్వు చెప్పాలి, ఎవరు, నేనా? వీడే కాదు, వీడి తాత లాంటి వాళ్ళు 14 మంది వచ్చినా నేను నమ్మను. ఏదో వాడు అట్టన్నాడు, నేను ఇట్టన్నా, అంతే. నేను నమ్మినోడు ఒకడే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. మా శాలేమన్న చెబుతానే ఉంటాడు మెసేజ్లో, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ప్రభు మీదే అనుకోమని. అప్పుడే నేర్చుకున్నా నేను, యేసయ్య మీద ఆధారపడటం నేర్చుకున్నా. కాబట్టి ఇప్పుడు ఎవడున్నా, ఎవడు హ్యాండ్ ఇచ్చినా నాకేం ఇబ్బంది లేదు. ఏదున్నా, ఏది పోయినా నాకేం భయం లేదు. ఎందుకంటే నేను ఆనుకున్నది తడిక మీద కాదు, చిన్న మొక్క మీద కాదు, ఒరిగిపోతున్న గోడ మీద కాదు, కానీ సజీవమైన బండ మీద నేను ఆనుకున్నా. కదలదది. ఆ బండ క్రీస్తే. కాబట్టి భయరాహిత్యం పొందాలంటే ఆయన ఉన్నాడు, ఆయన మీద నేను ఆనుకున్నాను. పూర్ణ శాంతిని అనుభవించాలంటే ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయనే చెప్పాడు లేఖనంలో చాలా స్పష్టంగా, ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు వచ్చావో అప్పుడు నువ్వు ముఖ్యంగా నంబర్ 1 చేయాల్సిన పని ఏంటంటే నీ బరువంతా నా మీద వెయ్యి. మరి నేనేం చేయాలి ప్రభువా? పూర్ణ శాంతి గలవాడవై గలదానవై నన్ను సేవించు, అంతే నీ పని. గట్టిగా. ఇక ఏది నిన్ను కదిలించనియొద్దు, దేనికి తావివ్వద్దు, ఏ కొంచెం బరువు కూడా నీ నెత్తిన పెట్టుకోవద్దు. పూర్తిగా నా మీద వేసేసి. మరి నేనేం చేయాలి ప్రభా? రిలాక్స్. ఓ రాజుగారు అడవిలో వెళ్తున్నాడట, ఇండియాలోనే. ఈ సర్వసంగ పరిత్యాగం చేసి ఇల్లు వాకిలి కుటుంబాలన్నీ వదిలేసి అరణ్యంలో పోయి ధ్యానంలో ఉంటారు చూడండి, తపో ధ్యానంలో. వాళ్ళని మునులు, యోగి పొంగవులు అంటారు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. రాజు సైన్యంతో వస్తున్నాడు. రాజును చూసి కళ్ళు తెరిచాడు. తెరిచి లెక్క చేయలే. మళ్ళా ఆయన దైవ ధ్యానంలో ఉన్నాడు. రాజు కోపం వచ్చింది. నేను రాజుని, ఇంతమంది మార్బలంతో వస్తున్నాను, నన్ను చూస్తే దడుచుకొని చేస్తారు, అలాంటిది ఈ పెద్ద ఆయన కూర్చున్నోడు లేవలేదే అని కోపం వచ్చింది. దగ్గరికి వెళ్ళాడు. నేనెవరో తెలుసా నీకు అన్నాడు. ఆ అవసరం నాకు లేదన్నాడు. నువ్వెవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు, నీ దారి నీది, నా దారి నాది అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అదేంటిది? నేను ఎంత ప్రాంతాన్ని జయించానో తెలుసా? ఇదిగో ఇంత ప్రాంతాన్ని నేను జయించానని తను జయించిన రాజ్యపు విస్తీర్ణం చెప్తున్నాడు. ఈ కూసునోడు అన్నాడు, 6 అడుగులు జాలుగా అన్నాడు. ఏమన్నాడు? ఒరే, నేను ఇంత రాజ్యం జయించాను, అంత రాజ్యం జయించాను, ఇంత చేశాను, అంత చేశాను, నాకెందుకురా చెబుతావు? అంతట్లో నిన్ను బొబ్బ పెట్టడానికి అంత అవసరమా? గుంట తీసి గుంటలో పెట్టడానికి 6 అడుగులే ఎక్కువ, నీకు పెద్ద ఎత్తుగోడు లేవు, నువ్వు 6 అడుగులు సరిపోతుందిగా అన్నాడు. వీడికి చిరాకు వచ్చింది. అసలు ఇంత గెలిచినా నేను ఇంత అశాంతిగా ఉన్నాను, వీడు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని గుర్రం దిగి, మునివర్య
కోపగించుకోకండి, అర్థమైపోయింది మీరు మంచి జ్ఞానవంతులని. సరే మిమ్మల్ని నేను కోపపడంలే కానీ ఒకటి అడుగుతా చెప్పండి అన్నాడు. ఏంటి అడుగు? ఏం లేదు, ఇంత జయించి ఇంత ధన సంపదలు కలిగిన నేను మీ అంత ప్రశాంతంగా లేనేంటి అన్నాడట. మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు, మీ ముఖంలో ఇంత ప్రశాంతత కనపడుతుంది, నెమ్మది కనపడుతుంది, మరి నాకేంది ఇంత అశాంతి, ఇంత ఆవేదన అంటే తెలుసుకోవాలనుందా అన్నాడట. తెలుసుకోవాలని ఉందంటే సమీపంలో ఒక బరువైన రాయి చూపించి దాన్ని లేపగలవా అన్నాడట. మరి బలానికి సంబంధించిన విషయం వచ్చిందిగా చూశాడు. లేపుతానండి అన్నాడు. పోయి లేపన్నాడు. పట్టుకొని పైకి లేపాడు. లేపబోయేటప్పుడు చెప్పాడు, నేను కింద పడాయి అన్నదాకా పడేయొద్దన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ రాయిని కింద వదిలే అన్నదాకా వదలొద్దు, ఆ శక్తి నీ దగ్గర ఉంటేనే దాన్ని ఎత్తన్నాడట. తప్పకుండా ఎత్తాడు, కష్టపడి ఎత్తాడు. అట్లా పట్టుకున్నాడు వంగి, అట్లనే ఉన్నాడు. ఆయన మళ్ళీ మౌనంగా ఉన్నాడు. వీడికేమో గోడలు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, బాడీ అంతా షవరింగ్ వస్తుంది, వణుకుతున్నాడు. అతనేమో హాయిగా అట్లా. చివరికి వీడు నీరసించిపోతున్నాడు. కళ్ళు తెరిచాడు. ఎలా ఉంది అన్నాడు. భారంగా ఉంది. మరి మరి ఏం లేదు అన్నాడు. మరి వదిలేయాలనిపిస్తుందా? మొయలేకపోతున్నావు కదా, ఇబ్బందిగా ఉంది కదా, చాలా భారంగా ఉంది కదా, సరే వదిలే అన్నాడట. వదిలేశాడు. ఇప్పుడు ఎలా ఉంది అన్నాడంట. హాయిగా ఉంది అన్నాడట. నేను అదే పని చేశాను అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కొంచెం లేటుగా అర్థమైంది అనుకుంటా. నేనేమో వదిలేశాను రా, నువ్వేమో అన్నీ నెత్తినేసుకొని ఆ రాయిని మోసినట్టు మోస్తున్నావు. ఎక్కడొచ్చిందిరా నీకు ప్రశాంతత? ఎక్కడొచ్చింది నీకు నెమ్మది? కాబట్టి నువ్వు ఎత్తిన బరువు అలాగ మోస్తా ఉన్నప్పుడు నీకు భారం అనిపించి నీ బాడీ అంతా అల్లాడిపోయింది. ఎప్పుడైతే వదిలేసావో ప్రశాంతత వచ్చింది. అట్లాగే నీలాగానే ఒకప్పుడు అన్నీ మోసాను, ఇప్పుడు కాదనుకొని ఎత్తి అన్నీ ఆడబడేసి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్న. నాలాగా నీకు కూడా ప్రశాంతత కావాలంటే ఆ బరువు ఎత్తి ఆడబడే. ఏది? అంతరాజ్యం గెలవాలి, ఎంత సంపాదించాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని, నా పిల్లలకి చెయ్యాలి, తరతరాలకు సంపాదించాలి, వాళ్ళు అట్లా ఉండాలి, వీళ్ళు అట్లా ఉండాలి, ఇవన్నీ వదిలే. అవన్నీ నెత్తిన పెట్టుకొని బరువు మోసినంత వరకు నీ బతుకు అంతే. అవి వదిలేస్తేనే నీకు ప్రశాంతత అని ఆ తపస్వి చెప్పాడు. ఇండియాలో ఉన్న మునులలో, తపస్సులలో మంచి జ్ఞానవంతులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన చెప్పిన దానికంటే కూడా ఉత్తమమైంది చెప్తా వినండి. ఒక్క మాట. ఆయన ఏమన్నాడు? ఆ బరువంతా కింద పడేయి అన్నాడు. ఏమన్నాడు? నీ సంసారాన్ని గురించి కావచ్చు, నీకున్న సమస్యల గురించి కావచ్చు, పిల్లల బాధ్యతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవతల పడేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎలా పడేయగలమండి? ఎలా ఉండగలం? ఇప్పుడు ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన కాడ నుంచి బాధ్యతలు తప్పుతాయా? అప్పులైనాయి, అప్పులు కట్టాలిగా. ఆడబడే అంటే ఎట్లా పడేస్తాం? అసలు చదువుకుంటున్నారు పిల్లలు, నెల వచ్చేసరికి ఫీజు కట్టాలి, తప్పిద్దా? రైస్ బ్యాగ్ అడుక్కొచ్చింది, రైస్ బ్యాగ్ తెచ్చుకోవాలి, తప్పిద్దా? డబ్బులు కావాలి, బాధ్యతలు తీర్చాలి, బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. ఎట్లా పడేయాలి? నువ్వు పడేసినంత ఈజీగా నేను ఎట్లా పడేయగలుగుతాను? వాళ్ళందరికీ న్యాయం చేయొద్దా? వాళ్ళందరికీ సమాధానం చెప్పొద్దా? నా బాధ్యతలకు నేను న్యాయం చేయొద్దా అన్న ప్రశ్న ప్రతి మానవుణ్ణి సంధిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ విన్నప్పుడు. అయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనే చెప్పాడు ఏమనంటే, నువ్వు కింద పడేయొద్దు, ఎక్కడో పడేయొద్దు, ఆ బరువంతా నా మీద వెయ్యని యేసయ్య అన్నాడు.
నమ్మకం ఉందిగా నా మీద, నీ పిల్లల భవిష్యత్తుకు అన్యాయం జరగదు, నేను మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తానన్న నమ్మకం నీకుందా? ఉంది ప్రభు. అట్లయితే నువ్వు వదిలేసే, నా మీద భారం వదిలేసే. మరి నేనేం చేయాలి ప్రభు? నువ్వు పూర్ణ శాంతి గలవాడవై గలదానవై నన్ను సేవించు. నువ్వు హ్యాపీగా ఉండు నాన్న, నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటాను రా, నువ్వు హ్యాపీగా ఉండు. ఏం హ్యాపీ ఏం ప్రభు? అమ్మాయికి 30 ఏళ్ళు వస్తున్నాయి ప్రభా, అమ్మాయికి 30 ఏళ్ళు వస్తున్నాయి పెళ్ళి ఇంతవరకు. అరే 35 వస్తేనే 37 సంవత్సరాలు నేను ఆపా, వాడు వస్తాడు చేస్తా, నీకెందుకు? మీ అమ్మాయికి 38 వస్తే 40 ఏళ్ళోడు పెళ్లి కాకుండా 40 ఏళ్ళు ఒకటి ఆపా, వాడిని చేస్తా, నీకెందుకు? లేకపోతే నీ బిడ్డ కోసం ఒకరిని సృష్టిస్తే అవసరమైతే నీకెందుకురా పిచ్చోడా? అంతేనంటావు ప్రభా? నువ్వు అంతటి సమర్థుడు అయ్యో, నిజంగా నీకు నమ్మకం ఉందారా? ఉంది ప్రభా. అట్లయితే ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా ఉన్నాయి, నేను చూసుకుంటాను. హల్లెలూయా. అసలు నిన్నే నేను నా చంకన పెట్టుకున్నా, ఇక నీ బరువుల్లో నేను. కొంతమంది అసలు ఏం బరువు అన్నా, ఏం భారం మొత్తనాను అన్నాయా, అల్లాడిపోతున్నాను అన్నయ్య. ఏసే నవ్వుకుంటాడు, వెర్రిమొహం అని. నువ్వే నా చంకలో ఉన్నావు, నీ బరువు కూడా నా మీదే ఉంది. మళ్ళీ ఇంకా నేనెత్తినే పెట్టుకుని మూలుగుతున్నా. ఎవడు పెట్టుకోమన్నాడు? గుర్రం మీద ఎక్కినోడు సంచి గుర్రం మీద వేయాలి, గుర్రం మీద ఎక్కువ కూర్చోడు సంచిని ఎత్తిన పెట్టుకున్నాడు. అట్లాంటి తిక్కల మాలోకాల్లాగా ఉండొద్దు మనం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అట్లాంటి పిచ్చోడలాగా ఉండకూడదు. యేసయ్య చెప్తున్నాడు, నిన్ను మోస్తున్నది నేనే, నీ బరువు మోసేది కూడా నేనే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. దేవునికి మహిమ. ఎవరు నీ భారం మోస్తుంది? మరి నీ ఇంటి వారి భారం, నీ మీదున్న సమస్త భారం ఎవరు మోస్తున్నారు? మరి ఆయన మీద ఇప్పుడు నేను ఎత్తున పెట్టుకుంటావింది? గుర్రం మీద ఎక్కినోడు నెత్తిన సంచి పెట్టాడు హే అంటివి. మరి అదే పని నువ్వు చేస్తున్నావు, మరి నేను అన్నది హే అని. అప్పుడప్పుడు నువ్వు కూడా చేస్తున్నావు కదా, చాలా ఏమన్నా ఏం చేద్దాం, నేను కూడా మనిషిని అయిపోయాను. నేనైనా మీరైనా తరచుగా ఇదేందో మనమే ఫేస్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఏమీ కాదు. ఎప్పుడైతే నీ జీవితం యేసయ్య చేతుల్లోకి వెళ్ళిపోయిందో, నీ సమస్త బాధ్యతలు నీ కదా, ఆయనై. అది రూఢిగా నమ్మాలి. ఇక డౌట్ పెట్టుకోకూడదు. ఏమో ఏమో ఈ పడవ ఎక్కాను దరికిపోతానో లేదనే డౌట్ ఉండొద్దు. యేసయ్య అనే ధోని నువ్వు ఎక్కావు, ఖచ్చితంగా నువ్వు గమ్యానికి చేరతావు. అంతే. కొన్ని ఆలస్యం అవుతాయి, చింతపడద్దు. ఆలస్యం అవుతుంది ఎందుకు అంటే, ఏమో ఆయన ప్రణాళిక ఏముందో. కొన్ని వెంటనే అందుబాటులోకి వస్తాయి, కొన్ని కొంచెం దీర్ఘకాలం పడతాయి, కొంచెం టైం తీసుకుంటుంది. అంత మాత్రాన నువ్వు కృంగిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఏం పర్లా, నీ కార్యం నువ్వు త్వరపెట్టు తండ్రి, నేను నిరీక్షిస్తాను.
నా ప్రయత్నం చేశాను, అలసిపోయాను, నా వల్ల కాలేదు, నువ్వు త్వరపెట్టి ఇక నువ్వే చేయి, నేనైతే నీ మీద ఆనుకుంటున్నా ప్రభువా. దేవునికి మహిమ. ఏ విషయంలోనైనా మనం ఆనుకోవటానికి ఆయన ఒక్కడే సమర్థుడు. మరి నేనేం చేయాలి ప్రభు అంటే, నీవు సంతోషముగా ఉండంటాడు ఆయన. ఏం సంతోషం ప్రభువా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే, అరే ఎట్లా మాట్లాడ, ఆ మాటలన్నీ నాకు వినపడుతున్నాయి, అన్నీ నేను వింటున్నాను, నువ్వైతే హ్యాపీగా ఉండు. మరి మాటలు అన్నోళ్ళ సంగతి ఏంది, అవి నేను చూసుకుంటా. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, నీవైతే సంతోషంగా వెళ్ళిపో ముందుకే. దేని గురించి కూడా నువ్వు అధైర్యపడొద్దు, ఎవరిని గురించి కూడా భయపడొద్దు, వెరవద్దు, అశాంతి గురి కావద్దు. నువ్వు నా బిడ్డవి. లోకస్తులాగా అన్యుల్లాగా నువ్వు కూడా కళాకాంతి లేకుండా కళావిహీనమైపోయి అశాంతి కనిపించే ముఖంతో తిరిగితే ఎట్లా కుదురుతుంది? నాకు మహిమ రాదు, అవమానం వస్తుంది అట్లాగా నువ్వు ఉంటే. విషన్న వదనంతో ఏంది తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏదో అన్నీ కోల్పోయినోడు ముఖం పెట్టినట్టు అట్లా ఉండొద్దు. నువ్వు నన్ను బట్టి నీకు ధైర్యం ఉంటే, నా యందలి నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు అన్నాడు. నేను చెప్పానా? వాక్యంలో ఉందా? తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి తీయండి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు అన్నాడు. కొంతమంది అప్పుడప్పుడు ఆనందం, ఎప్పుడు ఏడుపు. 15వ వచనం చివరి లైన్. చూడమ్మా, చదువు తల్లి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఒక్కడు చాలమ్మా. చూసారా మీరు? అది అండర్లైన్ చేయండి. 15వ వచనం చివరి లైన్. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ నువ్వు సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏమేమి దేవుడి చిత్తమో చూద్దాం. అందరికీ మేలు కలిగించేది, ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి, ఒకటి. రెండవది, ఎల్లప్పుడూ ఏడుస్తూ ఉండాలి, భయపడుతూ దిగులేసుకొని ఏడుపు కొట్టు మొహం వేసుకొని కళాకాంతి లేకుండా ఉండాలి అన్నాడా? ఎల్లప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. తర్వాత ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే అర్థం ఏంటంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఎడతెగ ప్రార్థన చేయాలని లింకు చేశాడు. దాని అర్థం ఏంటంటే, ఎడతెగక ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. అంటే ఏది అవసరమైనా నన్ను అడుగుతూ ఉండు, నాకు అర్జీ పెడతా ఉండు, నేను అన్ని పంపుతూ ఉంటాను, నీ సంతోషం నీ వద్ద నుండి ఎవ్వడూ తీసేయలేడు. భయంకరంగా కొట్టి కాళ్ళు చేతులు బొండ వేసి బిగించారు పౌలును శీలను చెరసాల్లో. మనందరికీ తెలుసు, మస్తు సార్లు విన్నాం. వాళ్ళు ఏం చేశారు? నంబర్ 1, ప్రార్థించారు, ప్రభు మీద ఆనుకున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాటలు పాడటం మొదలుపెట్టారు. ఒళ్ళు హోనమైంది. ఆ టైంలో వాళ్ళు మూలగాలి. ఆ మూలుగులే పాటలు అయినాయి. అంతేగాని లోపల కూర్చొని బయటికి అక్కడున్న సైనికులతో, అయ్యా మేము ఇందులో పడ్డామని మా వాళ్ళకి చెప్పండి, మమ్మల్ని విడిపించడానికి ఏదన్నా ప్రయత్నం చేయమని చెప్పండి అని ఎవ్వరికీ చెప్పలా. సంఖ్యలు ఏమన్నా తెంచుకోవడానికి అవకాశం దొరికింది, దాని సంఖ్యలు తెంచడానికి ట్రై చేయలా. అక్కడి నుండి బయటపడే మార్గం ఏదన్నా ఉందా అని కూడా ప్రయత్నించాల. వాళ్ళు అసలు ఏది పట్టించుకోవాలా. తామున్న బంధకాలలో నుండి తమని విడిపించడానికి సమర్థుడైన దేవుని వైపు చూశారు, ఆయన మీద ఆనుకున్నారు, ప్రార్థన చేశారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇక సంతోషంగా దేవుని మహిమపరచడం మొదలుపెట్టారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. నీ బొంద నువ్వు చూసావురా? వాళ్ళు ఒళ్ళంతా పచ్చడి అయిపోయి హోనం అయిపోయి మూలుగుతూ ఏదో పాటలు 2 పాటలు ఏదో పాడుంటారులే కానీ సంతోషంగా ఉన్నారంట. వీడు చెప్తున్నాడు అని మీరు అనుకుంటారేమో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము
12-13 వచనాలు చూడు. నా సహోదరులారా, ఉమ్, ముఖ్యమైన సంగతి ఏదనగా ఉమ్. ఆకాశము తోడని గాని ఆ. 5వ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ నువ్వేం చదువుతున్నావు? 12 13 చదువు. ఎందుకు మన టైం మీలో వేస్ట్? ఎవనికైనాను శ్రమ సంభవించినా ఆ, అతడు ప్రార్థన చేయవలెను. అది చేశారు. చెరసాల్లో పడ్డారు, శ్రమ వచ్చింది, ప్రార్థన చేశారు. ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అదిగో ఈ రెండు అక్కడ కనపడతాయి చూడండి. వాళ్ళు ప్రార్థన చేసినట్టుంది, వాళ్ళు కీర్తనలు పాడినట్లు కూడా ఉంది. శ్రమలో ఉన్నామయ్యా అని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు, జవాబిస్తాడని నమ్మారు కాబట్టే ఇక ఏడుస్తా కూర్చోాల. ప్రభా, కాళ్ళని నొప్పులు పడుతున్నాయి ప్రభా, అసలు కదలటానికి వీల్లేదు ప్రభా అని ఏడుస్తా కూర్చోాలా. అర్జీ పెట్టాం, సమాధానం వస్తుంది. ఇక దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు, పాడటం మొదలుపెట్టారు. పాడేది ఎప్పుడో తెలుసా? సంతోషంగా ఉన్నప్పుడు. కాబట్టి ఏదైనా సరే ఇబ్బంది పెట్టిందా, మోకాళ్ళు అప్పజెప్పు దేవుడికి. ఇదేందో చూడయా. ఇంకొకటి కూడా, నీకు మస్తు హక్కు ఉంది, దేవుణ్ణి నిలదీసే హక్కు ఉంది నీకు. ఏమన్నా తెలుసా? ఏంది దాన్ని పట్టించుకోవట్లేదు, ఏంది ఆ సమస్యని? ఏం చెప్పావు నాకు? ఏం చెప్పావు? తగాద పెట్టుకుంటాను నీతో, నాకు తెలీదు. నువ్వు పెద్ద మోసే వ్యక్తిలాగా నువ్వు అన్నీ చెప్పావు, నేనే మోస్తాను నీకెందుకని. మరేంది మొయలేదేంది? నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నేను నీ విషయమై చింత కలిగి ఉన్నాను అని చెప్పావుగా. ప్రార్థనలో నాకు నీ ప్రతిదీ కూడా తెలియజేయి, నేను చూసుకుంటాను అన్నావుగా. నా మీద ఆనుకోమన్నావుగా. నాకు తెలీదు, నువ్వే చూడు అని తగాదేసుకోవచ్చు యేసయ్యతో. ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు కాబట్టి. నీ చింత యావత్తు నా మీద వేయుడి. దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. యేసయ్య చెప్పిన మాటని మనం గ్రహించి ఆ చింతలన్నిటిని కూడా ఆయన మీద వేసి మనం ఆయన మీద ఆనుకోవటం, అవసరమైతే యేసయ్యను మనం ప్రశ్నించే అధికారం కూడా మనకి ఆయన ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యం ఇచ్చాడు. ఏం లేదు, కాలేజీ ఫీజు కట్టాలి. తండ్రి ఏమన్నాడు? రేపు మధ్యాహ్నం వేళ వచ్చి నేను కడతాను పో బాబు అన్నాడు. వెళ్ళిపోయాడు, కట్టలా. మరుసటి రోజు అయిపోయింది ఆ టైం, సాయంత్రం నైట్ వచ్చాడు. నాన్న నువ్వు డబ్బులు కడతానన్నావుగా, కట్టలేదేంది? అరే వేరే పని మీద ఫ్రెండ్ ఒకటి పిలిస్తే వెళ్ళారా, రేపు మధ్యాహ్నం వస్తా అన్నాడు. మళ్ళీ రేపు మధ్యాహ్నం కూడా పోలా. మళ్ళీ సాయంత్రం వాళ్ళు కొడుకు అడిగాడు, ఈరోజు కూడా రాలేదు, నన్ను అడుగుతున్నారు. 3వ రోజు చెప్పాడు, అయ్యా రేపు మధ్యాహ్నం వస్తారా అన్నాడు. రేపు మధ్యాహ్నం కూడా పోలా. అప్పుడేమంటాడు ఇంటికి వచ్చి కొడుకు? ఏంది నాన్న, ఏం చెప్పా నాకు? ఏం చెప్పా? మొన్న మధ్యాహ్నం వస్తానన్నావు, ఎవడో ఫ్రెండ్ పిలిచాడని పోయావు. నిన్న వస్తానన్నావు, మళ్ళీ ఏదో పని చెప్పావు. ఇవాళ వస్తానన్నావు, రాలేదు. అసలు నువ్వు నాకేమని మాట ఇచ్చావు? నువ్వేం చేశావు? నేను వాళ్ళకి అదే చెప్పా. ఈ 3 రోజుల నుంచి అదే చెప్తున్నా నేను. ఎప్పుడు కడతావు? అసలు నా పరువు ఏం కావాలి అంటాడు వీడు, ఏదో ఆస్తి సంపాదించినోళ్ళలాగా, డబ్బులన్నీ కుప్పేసినోళ్ళలాగా అడుగుతూ ఉంటాడు. తండ్రి అడిగితే ఏం సంపాదించావనరా, ఏంది నన్ను నిలదీస్తున్నావు, ఏంది తంతా ఒక తన్ను, పోయి ఏదన్నా చాకరీ చేసుకొని కట్టుకోపో అంటే ఏం చేయాలి వీడు? కుయ్యో మొర్రాని. కానీ తండ్రి అనడు అట్లా. ఈ కొడుకు నిలదీస్తే తండ్రి నేరస్తుల్లాగా, తేడా పడ్డదిరా, రేపు వస్తా లేపో, నేను బాను పావు, సరే పొద్దున్నే వస్తాలే, అటు వచ్చి కట్టి వెళ్తాలే, నువ్వు కడితేనే నేను పోయేది. ఇక తండ్రితోనే ఉంటాడు వీడు.